నమస్కారం. అండ పిండ బ్రహ్మాండములన్నీ ఈశ్వరుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి. సకల జగత్తు, ఈ విశ్వం అంతా కూడా ఇవి అనంతమైన విశ్వాలండి. మనకు తెలిసింది మన విశ్వం ఒకటే. ఇటువంటి అనంతమైన విశ్వాలన్నిటికీ కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆది దంపతులైనటువంటి ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క మనోసంకల్పం చేత ఈ సృష్టి జరగబడే రోజే ఈ మహాశివరాత్రి. ఇటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజున శివుణ్ణి పూజిస్తే అనంత కోటి పుణ్యాలు లభిస్తాయి. ఈశ్వరుడే సకల జగత్తుకు మూలాధారం. సర్వేశ్వరుడే సకల జగత్తుకి మూలాధారం. ఈ సకల జగత్తుకి కారణం కూడా ఆయనే. కాబట్టి మనం ఈ రోజున మహాశివరాత్రి పండుగనే ఆది దంపతులకి నమస్కరించి పూజ చేసి జాగారం చేస్తే అనంత కోటి పుణ్యాలు లభిస్తాయి. ఎలా అంటే ఈశ్వరతత్వం అనేది ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటాం మనం మనుషులం, మనమే ఈశ్వరుని పూజిస్తున్నాం అనుకుంటాం. కాదు, పశుపక్షాదులు, క్రిమి కీటకాలు, సకల జగత్తు ఏదైతే ఆయన చేత సృష్టించబడిందో అవన్నీ కూడా ఆఖరికి పంచభూతాలు కూడా, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, ఇవి కూడా ఈశ్వరునే పూజిస్తుంటాయి. మనం ఎంతమంది దేవుళ్ళను పూజ చేసినా, ఎంతమంది దేవుళ్ళకి ఆరాధన చేసినా వీళ్ళందరూ కూడా ఆయన నుంచే వచ్చారు. కాబట్టి మన కేర్ ఆఫ్ అంటే ఏంటి? పరమేశ్వరుడే అవుతాడు అన్నమాట. ఏ దేవుడు పుట్టినా, ఏ దేవుడి యొక్క అవతారం ఎత్తినా, ఆఖరికి దశావతారాలు ఎత్తిన మహావిష్ణువు కూడా ఈశ్వరునే పూజించాడు. మరి దీన్ని బట్టి మీకు ఇక అర్థమై ఉండాలి. కాబట్టి అటువంటి గొప్ప స్థితి ఈశ్వరుడు యొక్క లయలో ఉన్నది. సర్వేశ్వరుడే లయకారకుడు. అటువంటి నమశివాయ, ఓ నమశివాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించండి. ఈ మానవ జన్మ మనం పుట్టిందే ఈశ్వరుడిని స్మరించడానికి. కాబట్టి అందరూ కూడా ఈ రోజున మనస్సంకల్పంతో, శారీరక శుద్ధి కాదు కావాల్సింది, మనశ్శుద్ధి కావాలి. మనస్సంకల్పంతో భక్తితోటి ఈశ్వరుణ్ణి, అమ్మవారిని స్మరించండి. వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. సర్వేశ్వరుడికి తెలుసు మనకేమి ఇవ్వాలి, అదే ఇస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చిందే మనం తీసుకోవాలి. అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మీ చామర్తి మురళీకృష్ణ.